రేయ్, పోలీసు డిపార్ట్మెంట్లో చేరినప్పుడే ప్రాణం మీద ఆశ వదిలేస్తాడరా. అయినా నువ్వు ఈరోజు నన్ను చంపచ్చు, కానీ నా డిపార్ట్మెంట్ నేను వదలదురా. హలో, నేను పల్లి సార్. ఎక్కడున్నా సార్? ఇక్కడ గ్రౌండ్ ఉన్నా, రావయ్యా. అలాగే సార్. హలో, ఎవరినో ఒకరిని పట్టుకొని లోపల ఏంటవయ్యా? దానికి నాకు ఫోన్ చేస్తుంటాను.
వాడిని ఏదో కేసు పెట్టి లోపలేసేయండి. ఏమయ్యా పలని ఇన్ అప్డేట్స్? సార్ ఇప్పటివరకు జరిగిన ఈ 3 హత్యల గురించి ఏమీ తెలియలేదు సార్. కానీ హత్య చేయబడిన ముగ్గురు ఎవరు అనేది కనిపెట్టేశాం సార్. ఈ విషయం నాకు తెలుసయ్యా. చచ్చిపోయిన ఎవరో కనిపెడితే సరిపోతుందా? చంపిన కనిపెట్టాలి కదా. చూడు పల్ని, ఈ కేసు నీకెందుకు అప్పచెప్పాను తెలుసా? ఇలాంటి కేసులో నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ కేసు నీకు అప్పచెప్పా. ఈ కేసు ఇప్పటికే చాలా కాంప్లికేట్గా మారింది. ఎస్పీ నా ట్రాన్స్ఫర్ కూడా ఆపేశాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. 2 రోజుల్లో ఈ కేసు సాల్వ్ అయిపోవాలి. సార్ ఇది ఎలా కుదురుతుంది సార్? 10 రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తుంటే చిన్న క్లూ కూడా దొరకడం లేదు. అలాంటిది 2 రోజులు కేసు క్లోజ్ చేయాలంటే ఎలా సార్? నువ్వు ఏదైనా చెయ్యి, కేసు సాల్వ్ అయిపోవాలా. సార్ ఈ కేసు ఇప్పట్లో క్లోజ్ అవ్వదు, బట్ ఒక్కరు అనుకుంటే మాత్రం అయిపోద్ది. ఎవరయ్యా? విక్రమ్ సార్. ఈ కేసులో విక్రమ్ ఎలా వస్తాడయ్యా? ఆల్రెడీ విక్రమ్ సస్పెండ్ అయ్యాడు కదా, ఎలా కుదురుతుంది? సార్ విక్రమ్ సార్ వస్తే ఈ కేసు క్లోజ్ అయిపోతుంది సార్. అయినా లాస్ట్ కేసులో విక్రమ్ ఏం చేశాడు నీకు తెలుసు కదా. మీ అన్న ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఆ ప్లేస్లోకి నువ్వు వచ్చావు. సార్ మా అన్న చనిపోవడం నాకు బాధ వేసింది సార్. కానీ మా అన్నని చెప్పింది విక్రమ్ సార్ కాదు కదా సార్. మా అన్నని చెప్పింది ఎవడో క్రిమినల్. ఆ తర్వాత విక్రమ్ సార్ వాడిని ఏం చేశాడో మీకు కూడా తెలుసు కదా సార్. సార్ నా మాట వినండి సార్. ఈ కేసు విక్రమ్ సార్కి అప్పచెప్తాను సార్. 100% ఈ కేసు క్లోజ్ అయిపోతుంది సార్. సరే, ఎస్పీ సార్తో నేను మాట్లాడతాను. కానీ విక్రమ్ ఎక్కడున్నాడు? ఏంటి పల్ని, ఎలా ఉన్నావు? బాగున్నా సార్. నిన్ను చూస్తున్నప్పుడల్లా మీ అన్నయ్య గుర్తొస్తాడయ్యా. చాలా మంచివాడు. నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావే, ఏంటి విషయం? 10 రోజుల ముందు 3 మర్డర్లు జరిగాయి సార్. 2 రౌడీలు, 1 పోలీస్ ఆఫీసర్ సార్. 10 రోజుల నుంచి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తాం సార్. ఒక్క చిన్న క్లూ కూడా దొరకడం లేదు. ఈ కేసు ఎలాగైనా మీరు సాల్వ్ చేయాలి సార్. కేసా? ఏంటి పల్ని అలా మాడుతున్నావు? తెలుసు కదా నన్ను సస్పెండ్ చేశారు. కేసు నేను ఎలా సాల్వ్ చేయగలను? ఒకవేళ నేను డ్యూటీలో జాయిన్ అయితే ఈ కేసు అలానే ఉంటే నేను తప్పకుండా సాల్వ్ చేస్తాను. సార్ మనకంత టైం లేదు సార్. డిఎస్పీ సార్తో మొత్తం మాట్లాడేశారు సార్. ఈ కేసు మీరు తప్ప ఎవరూ సాల్వ్ చేయలేరు సార్. మీరు అర్జెంటుగా వెళ్ళి డిఎస్పీ సార్తో మాట్లాడండి సార్. విక్రమ్, ఎలా ఉన్నావు? అవునా సార్. సారీ, ఎందుకు సార్? నీ సస్పెండ్ ఆపలేకపోయాను. అయినా మీరేం చేయగలరు సార్? మీ గురించి నాకు తెలుసు. మీరు ఎప్పుడు నా మంచి కోరుకుంటారు. ఓకే విక్రమ్, నీకు పల్ని మొత్తం చెప్పే ఉంటాడు. ఈ కేసు పెద్ద తలనొప్పలా తయారైంది. నువ్వు ఎలాగైనా సరే ఈ కేసుని సాల్వ్ చేసి పెట్టాలి. అసలు ఈ కిల్లర్ మోటివ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు విక్రమ్. నీకు ఏ సపోర్ట్ కావాలన్నా డిపార్ట్మెంట్ నుంచి నేను నీకు చేస్తాను. వాడిని ఎలాగైనా పట్టుకో విక్రమ్. ఈ కేసును చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది సార్. ఆ 2 కిల్లర్ని ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు సార్. ఆగాగు, ఈ 2 కిల్లర్లని నీకెవరు చెప్పారయ్యా? అంతే కదా సార్. ఫస్ట్ 2 రౌడీ షీటర్ని చంపేశారు.
2-3 రోజుల తర్వాత మన డిపార్ట్మెంట్లో ఒకటి చంపేశారు. అప్పుడు 2 కిల్లర్లే కదా సార్? కాదు, ఈ ముగ్గురిని చంపిన హంతకుడు ఒక్కడే. పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివావా? అందులో క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఈ 3 హత్యలు ఒకే ప్యాటర్న్లో ఉన్నాయని. ఈ కేసులో అనుమానంగా ఎవరైనా ఉన్నారా? శివ యాదవ్ అని ఒకడు ఉన్నాడు సార్. వాడిని ఆల్రెడీ పిలిపించి మాట్లాడాను, బట్ వాని వల్ల ఎలాంటి యూజ్ లేదు సార్. వాడిని ఒకసారి పిలిపించు, నేను మాట్లాడాలి. ఓకే సార్. ఏం సార్ ఇక్కడ తీసుకొచ్చారు? కొంపదీసి ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారా? ఎన్కౌంటర్ చేసే అంత పని నువ్వేం చేయలే, కానీ ఆ టైం వస్తే మేమే ఎన్కౌంటర్ చేస్తాం. మరి దేనికి తీసుకొచ్చారు సార్ నన్ను ఇక్కడికి? యాదగిరి చచ్చిపోయి 10 రోజులు అవుతుంది. యాదగిరిని లాస్ట్ కలిసింది నువ్వే. ఆ రోజు రాత్రి ఏం జరిగిందిరా? నువ్వు నిజం చెప్పావనుకో, నీకు మంచి ఆఫర్ ఉందిరా. ఆఫరా? ఆఫర్ ఏంటి సార్? ఏయ్, నిజం చెప్పినావు అనుకో, నీ వినాయక చవితి కేసు, ఆ మర్డర్ కేసు 2 ఎత్తిచ్చేస్తా. అబద్ధం చెప్పావనుకో, బోసుడీకే. సార్ ఎవరు సార్? క్రైమ్ బ్రాంచ్. యాదగిరి మర్డర్లు ఉన్నాయే, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది వినే. సార్ అన్నకి మస్తు పైసలు వచ్చినట్టున్నాయి సార్. మేము దావత్ కూడా చేసుకున్నాం సార్. రోజు 12 గంటలు అయితే అన్న సెకండ్ సెట్ దగ్గర కూడా పోతాడు సార్. ఆ రోజు అలాగే వెళ్ళాడు సార్. నేనైతే పోలేదు సార్. నిజం చెప్పరా? నిజం సార్. అమ్మతోడు నాకు తెలియదు సార్. సరే నువ్వు పో. సార్ చెప్పడం మర్చిపోయినా సార్, ఆ రోజు మల్లేష్ అన్న రైట్ హ్యాండ్ అయిన సాదిక్ ఇద్దరు కలిసి వెళ్ళారు సార్. ఆ రోజే అనుకున్నా సార్ ఏదో జరుగుతుందని. గట్లనే అనుకున్నట్టే అన్నని చంపేసిర్రు. ఈ సాదిక్ ఎవడరా? వాడే సార్, ఆ బైపాస్ సాదిక్. ఓ వాడా? ఎక్కడ రావాడు? ఆడు మర్డర్ చేసినప్పటి నుంచి కనిపించడం లేదు సార్, పరారీలో ఉన్నాడు. సరే నువ్వు పో. సరే సార్, నేను వస్తా సార్. అంటే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆ సాదిక్ గారిని పట్టుకుంటే తెలుస్తుందన్నమాట. పలాని వాని మీద ఒక్కనే ఉంచు. ఎవర్రా నువ్వు? పోషాడికే ఎవర్రా నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలే. ఒక్క పేరు చెప్తే నేను వదిలేస్తా, లేకుంటే చంపేస్తా. తెలీదురా, నన్ను వదిలే. ఎందుకురా? ఎవడి కోసమో నీ ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నావు. నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండడం నీకు లేదా? నువ్వు ఒక్కని పేరు చెప్పేసి ఎవడు వాడు? వాని పేరు చెప్పేస్తే నన్ను వదిలేస్తావు కదా? వదిలేస్తా. గణపతి నన్ను వదిలేస్తాను. నన్ను వదిలే. నీ కింద అబద్ధం చెప్పాను రా. నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు ప్రమాదం. సారీరా. హలో హలో పోలీస్ ఆఫీసర్. ఎవడ్రా నువ్వు? నీకున్న ఒకే కుక్లు సాదిక్. వాడి ఇప్పుడు నీకు దొరకడు. ఇప్పుడు ఏం చేస్తావు పోలీస్ ఆఫీసర్? ఎలా పట్టుకుంటున్నాను? రేయ్, నీలాగే నాకు లాస్ట్ కేసులో ఒకటి తగిలాడు. వాడు ఏమైపోయాడో ఇప్పటికీ ఎవరికి తెలీదు. నీకు తెలిసేలా చేస్తా. రేపు ఒకరిని చంపుతున్నా. నీకు వీలైతే నన్ను పట్టుకో.
చేస్తున్నావు? నీ మోటివ్ ఏంటి? ఉన్న ఒకే ఒక క్లో సాదిగాడు. వాణ్ణి కూడా నువ్వు చంపేశావు. నేను పట్టుకోవడం ఎలా? నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నావా? నీ ప్లాన్ ఏంటి? ఎలాగైనా నేను పట్టుకోవాలి. పట్టుకుంటా. డిపార్ట్మెంట్కి రౌడీ షీటర్లు ఏంటి సంబంధం? ఇక్కడ ఏదో జరుగుతోంది, ఏంటో అర్థం కావట్లేదు. సిగరెట్ ఎక్కడ పెట్టేసాను బా, దొరకడం లేదే. షర్ట్ దొరికింది. షర్ట్ లైటర్ ఏడా పెట్టేశానే, దొరకడం లేదే. దొరికింది. థ్యాంక్స్. ఎవర్రా నువ్వు? ఎక్కడున్నా నేను? రేయ్, ఎవడ్రా నువ్వు? నేనెవరో తెలుసా నీకు? నన్ను ఎందుకు ఇక్కడ కట్టేసినారు? నేను ఏమి తప్పు చేశానని సార్? మీకు దండం పెడితే నన్ను వదిలేండి సార్. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. నేనేం చేశాను సార్? నీకు చిన్న కథ చెప్తాను, విను. అడవిలో 2 సింహాలు ఉండేటివి. ఆ 2 సింహాలు చాలా స్నేహంగా ఉండేటివి. చాలా. ఆ 2 సింహాల్లో ఒక సింహాన్ని ఒక వేటగాడు చంపేశాడు. ఆ 2వ సింహం ఊరికే ఉంటుందా? వేటాడేస్తుంది. సార్ నాకు అర్థం కాలేదు సార్. మీకు అర్థమవ్వాలంటే ఒక పని చేయాలి.
ఎక్కడయ్యా బాడీ? ఇంకెక్కడ బాడీ సార్? హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఛా, నీకు చెప్పాను కదా పళని, బాడీ పంపించద్దు, ఇక్కడే నన్ను ఏం ఉండు. చేయమంటారు సార్? డిఎస్పీ సార్ ఆర్డర్ సార్ అది. ఉండు, నేను కాల్ చేస్తా ఆయనకి. హలో సార్. చెప్పు విక్రమ్. ఏంటి సార్ బాడీ తీపిచ్చామని చెప్పారు? గణపతి బాడీ అక్కడ ఉంటే ప్రెస్కి లీక్ అవుతుంది. ఓకే సార్. నీకేం డీటెయిల్స్ అంటే రేపిస్తాలే. ఓకే సార్. ఛా, ఏంటయ్యా డిఎస్పి నన్ను ఎంక్వైరీ చేయమంటాడు, చూస్తే ఆయన చేసుకుంటున్నాడు, మరి నేనెందుకయ్యా ఉండేది? అయినా చనిపోయిన గణపతి ఫోన్ ఎక్కడుంది? గణపతి ఫోను స్పాట్లో దొరకలేదు సార్, ఎక్కడో మిస్ అయినట్లుంది. గణపతి నెంబర్ తెలుసు కదా? తెలుసు సార్. మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కాల్ చేసి లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళింది, లాస్ట్ లొకేషన్ ఎక్కడుంది రెండు తెలుసుకో. అలాగే సార్. मामू 2 चार्ज डाल. ఏం సార్ ఈ కేసు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఈ కేసులన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయో నాకు కూడా తెలియదు పళని. కిల్లర్ని పట్టుకుంటే కేసు సాల్వ్ అయిపోతాయి. మామూ ఎంతైంది మామూ? ఈ కేసులో ఎక్కడో రాంగ్ స్టెప్ వేసామనిపిస్తుంది. ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని ఇద్దరు రౌడీ షీటర్లు చంపాడు. ఈ నలుగురికి ఒకరికొకరు సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే పళని. సార్ సార్ ఏమైంది సార్? పళని, ఈ మర్డర్ ప్యాటర్న్ చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందా? నాకేం గుర్తురాదా. ఏమైంది సార్? మనము ఎన్కౌంటర్ చేయాలంటే ఎంతమంది తీసుకెళ్తాం? 5 మందిని తీసుకెళ్తాం సార్. పళని, ఈ చనిపోయిన పోలీస్ ఆఫీసర్స్ ఏదైనా ఎన్కౌంటర్ చేశారా? కానిస్టేబుల్ ఎన్కౌంటర్ ఎలా చేస్తారు సార్? యో, వాళ్ళిద్దరు ఎస్ఐలయ్యా. 5 ఏళ్ల క్రితం వాళ్ళు కానిస్టేబుల్ సార్, తర్వాతనే ఎస్ఐగా ప్రమోట్ అయ్యారు సడన్ గా. కానిస్టేబుల్లా? ఇంత షార్ట్ పీరియడ్లో ఎస్ఎల్ ఎలా అయ్యారు? ఒక్క నిమిషం ఉండు సార్, నేను ఒక విషయం అడుగుతాను, కరెక్ట్గా చెప్పండి సార్. చెప్పు విక్రమ్. చనిపోయిన పోలీస్ ఆఫీసర్స్ ఏదైనా ఎన్కౌంటర్ చేశారా? అవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావయ్యా? మీరు చెప్పండి సార్. అవును, వాళ్ళు చేశారయ్యా. చనిపోయిన పోలీస్ ఆఫీసర్లు ముందు కానిస్టేబుల్లా? అవును. ఇంత సడన్గా కానిస్టేబుల్ ఎస్ఎల్ ఎలా అయ్యారు సార్? అది హోమ్ మినిస్టర్ ఆర్డర్ అయ్యా. సార్ సార్, ఆ రోజు ఎన్కౌంటర్లో వీళ్ళిద్దరు కాకుండా ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా? అవును, ఉన్నాడు విక్రమ్. అతను మన ఎస్ఐ శ్రీనివాసే కదా సార్? అవును విక్రమ్. ఇప్పుడేంటి విక్రమ్? సార్ 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 నువ్వెవరో తెలిసిపోయిందిరా, నీ దగ్గరికే వస్తున్నాను రా.